అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించింది ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో పిహెచ్ఎల్ కావచ్చు, పీడిఎల్ కావచ్చు, ఇంగ్రిసైడ్ కావచ్చు, ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు కానీ, తాగునీరు కానీ, పరిశ్రమల యొక్క అభివృద్ధి కానీ, పారిశ్రామిక వాడల కోసం కేటాయించే నిధులు కానీ తప్పకుండా మేము మంజూరు చేస్తాం. అదేవిధంగా వెనకాల నుంచి చెక్కన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. రామన్న చెప్పనే ఇప్పుడు చెక్కన్న చిట్టి ఇస్తూనే ఉన్నాడు. సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం. సింగూరు నుంచి మందిర జలాలు ఈ రోజు నగరానికి దాహాన్ని తీరుస్తున్నాయి. తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టులో 100% ఒక మంచి టూరిజం మీద ఎక్కువ టూరిజం మీద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహాన్ని తీరుస్తుందో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి. ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను ఆత్మ బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరానికి 12 తీసుకున్నది. రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఒకనాడు మీకు